హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మా బోటు చుట్టూ ఎన్ని డాల్ఫిన్స్ ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి గాలి తక్కువగా ఉన్నప్పుడు అయితే డాల్ఫిన్స్ పైకి అయితే తేలుతాయి అన్నమాట. చాలా చాలా ఎక్కువ డాల్ఫిన్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఒకసారి క్లియర్గా చూడండి. మా వాడైతే ఇక్కడ వీడియోని చాలా క్లియర్గా అయితే చూపించాడు, మీకు ఒకసారి చూడండి. చాలా చాలా ఎక్కువ డాల్ఫిన్స్, చాలా ఎప్పుడు ఊహించుకోలేదన్నమాట ఇన్ని డాల్ఫిన్స్ ఒకసారి చూస్తామని. మన బోటు ఎంత స్పీడ్గా వెళ్తే అంత వేగంతో మన వెనకన వస్తాయన్నమాట. మన వెనకన కాదు, మన బోటు ముందు భాగం దగ్గర అయితే వస్తాయన్నమాట. చూడండి, మనం ఎంత స్పీడ్గా అయితే అంత వేగంతో మనతో వస్తుంటాయి. చాలా ఎక్కువ చూసాం ఇది. ఇవి డైలీ అయితే కనపడవు, ఎప్పుడో ఇలాంటి గాలి వేగం తక్కువగా ఉన్నప్పుడు కనపడుతుంటాయి. చూడండి అన్న, నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు చూడలేదు నా వేట జర్నీలు అయితే, ఎప్పుడు ఇన్ని డాల్ఫిన్స్ అయితే చాలా ఎక్కువగా అయితే చూసాము. మేము వేట కొనసాగించి ఇంకా అయితే వైజాగ్కి 150 మైళ్ళు సౌత్లో ఉన్నాము. ఇంకా అటు 200 మైళ్ళు అయితే వెళ్ళాలి. మేము 150 నుంచి ఇంకా సౌత్ సైడ్ వెళ్తుంటే మాకైతే డాల్ఫిన్స్ ఎదురయ్యాయి అన్నమాట. చాలా ఎక్కువ. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అన్న, మీకు బాగుంటుంది. అయితే మీరు ఎప్పుడు నా ఛానల్ అయితే ఎప్పుడు చూసి ఉండరు ఇన్ని డాల్ఫిన్స్ అయితే. ఇది నైట్ కూడా ఉంది ఒక వీడియో, అది కూడా మీకు ఎప్పుడన్నా అప్లోడ్ చేస్తుంటాను నైట్ పూట కూడా. చూడండి ఎంత క్లియర్గా కనపడుతుంది డాల్ఫిన్స్. ఇవి మేమైతే చంపము, ఎందుకంటే ఇవి దేవుళ్ళ మేము భావించుకుంటాము ఈ డాల్ఫిన్స్ని. అలాగే తాబేలు కూడా. ఇవి చాలా అరుదుగా కనబడుతుంటాయి ఈ డాల్ఫిన్స్. ఇవి మనం చూస్తుంటాం కదా ఇంగ్లీషు ఛానల్స్లోని. ఇవి దీంతో ఫ్రెండ్షిప్ కూడా చేయొచ్చు డాల్ఫిన్స్ తోటి. ఇప్పుడు చూస్తున్నాం ఒక గాలి తక్కువగా ఉండడం వల్ల చేప ఎలాగ పైకి లేచిపోయాయో. మేము ఇంకైతే వెళ్తున్నాం అనమాట. మేము అనుకునే ఫిషింగ్ ఏరియాకి వెళ్తున్నాము. చాలా విచిత్రం అనిపించింది మాకు ఈరోజు అయితే. ఈ డాల్ఫిన్స్ ఎక్కువగా ఇలా కనబడితే మాకు ఎల్లో టోనా ఫిష్ కూడా మాకు చేపలు పడుతుంటాయన్న. ఎందుకంటే అవి కూడా ఈ చేపలతో ఎక్కువ తిరుగుతాయి. చూడండి ఎలా కనబడుతున్నాయో చాలా క్లియర్గా. వాతావరణం కూడా చాలా క్లియర్గా అయితే ఉంది ఆ రోజు అయితే. మాకు అక్కడ ఒక ఎల్లో టోనా ఫిష్ అయితే పాడింది. అది వీడియో షూట్ చేయలేపాడు అనమాట. ఎందుకంటే ఈ డాల్ఫిన్స్ వైపు ఉండిపోయాడు మా కెమెరా పట్టుకొని. చాలా చాలా చూడండి, చాలా ఎక్కువ అయితే డాల్ఫిన్స్ అయితే. మనం ఎలా ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా మనతోనే వస్తుంటాయి. ఏ మత్స్యకారుడు ఈ చేపనైతే పట్టుకుంటే చాలా ఇబ్బంది అనమాట. ఇవి కేసు కూడా ఉంటుంది ఇలాంటి చేపలు పడితే. అలాంటిది ఎప్పుడు మన ఫిషర్మెన్స్ అనేవారు ఎవరు ఈ చేపలు అయితే పట్టుకోరు అనమాట. మేము ఇప్పుడైతే జర్నీలో ఉన్నాము. జర్నీలో వెళ్తే మాకు ఎదురుపడ్డాయి ఎల్లో ఫిన్స్ కూడా. చాలా ఎక్కువ చేపలు అయితే కనపడ్డాయి, కానీ ఎక్కువ లాగలేదు. మాకు ఒక ఫీస్ అయితే పడింది అనమాట. అలాగే మా వాడు ఎర్రకొడతుండో చూసారు కదా. చూడండి, అలా స్కిప్ చేయకుండా. ఇంకా చాలా చాలా బాగుంటుంది వీడియో, ఫుల్గా చూడండి. అలా తేలిపోయింది అనమాట చేప మొత్తం. చాలా ఎక్కువ అయితే కనిపించాయి. వీడియోలో చెప్పడానికి ఏం లేదన్న, ఓన్లీ మనకి ఈ వీడియో ఫుల్గా చూస్తే సరిపోద్ది. ఎందుకంటే మనం ఈ చేపలు అయితే పడితే అలా పడ్డాము ఇలా పెట్టామని చెప్పడానికి అయితే వీలవుతుంది. ఓన్లీ ఈ వీడియో మనం చూడడానికి మాత్రమే తీసామన్నమాట వీడియోని. అందుకే ఏం చెప్పలేకపోతున్నాను. అందుకే ఎక్కువ చేపలు అయితే కనిపించాయని మాట, ఇంకేం మాట చెప్పలేకపోతున్నాము. బహుశా మీరు అబ్జర్వ్ చేసి ఉండవచ్చు, ఏంటి గడికి అదే మాట చెప్తున్నాడని. ఇందులో మనం పట్టే చేపలు అయితే కాదన్నమాట ఇవి. అంటే చేపలు పట్టుకున్నాం అనుకోండి, అలా ఆ ఎరకుట్టాము ఈ ఎరకుట్టాము, అలా పెట్టాము ఇలా పెట్టాము, డేంజర్ అవి ఇవి అని చెప్పగలుగుతాము. కానీ చేప అయితే డేంజర్ కాదు. ఈ చేపలు అయితే మనం పట్టుకోము, ఇవి మనకు అవసరం కూడా కాదు. చెప్పాను కదా, తాబేలు అలాగే డాల్ఫిన్స్ని మనం దేవుళ్ళ భావించుకుంటాము. చూస్తారు కదా అవి ఎలా దాడుతున్నాయి పైకి. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అన్న. మన ఛానల్లో ఎప్పుడు చూసి ఉండరు ఇన్ని డాల్ఫిన్స్ని. మాకు ఈ 10-15 రోజులు అవుతుంది ఇప్పటికైతే. ఆ వెళ్ళేటప్పుడు మాకు ఎదురుపడ్డాయి అన్నమాట. చాలా థ్రిల్ అయితే అనిపించింది అన్ని డాల్ఫిన్స్ ఒకేసారి చూడడంతో.
మా వాడు ఇంకా ముందుకు వెళ్ళి షూట్ చేద్దామనేసి వెళ్ళిపోయాడు ముందు మాకు దగ్గరికి చివరికి. అంటే ఇంజిన్ డిస్టర్బెన్స్ లేకుండా అని తీద్దామనేసి అయితే ముందుకు వెళ్ళి వీడియో షూట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కదా, వీడియో ఎలాగుందో నాకైతే కామెంట్ అయితే పెట్టండి అన్న. ముందు లైక్ ఇచ్చిన తర్వాత కామెంట్ అయితే చేయండి ఈ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేసి. అంటే చూశారు కదా, నాకైతే చాలా థ్రిల్ అయితే అనిపించింది డాల్ఫిన్స్ ఒకసారి చూసినందుకు. మా బోట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా విచిత్రంగా ఆలోచించారు డాల్ఫిన్స్ ఒకసారి కనబడడంతో. ఎందుకంటే చాలా చాలా ఎక్కువ అన్న చెప్తున్నానా, నేను లైవ్లో చూశాను కాబట్టి చెప్తున్నాను. ఓన్లీ మీకు ఇందులో షూట్ చేసేవే కనబడుతున్నాయి, కానీ మాకు బోర్డు చుట్టూరుగా డాల్ఫిన్సే ఉన్నాయి. మీకు ఓన్లీ కెమెరాలో రికార్డ్ అయినవే మీకు అయితే కనిపిస్తుంటాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. నాకు సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మరిన్ని వీడియోలతో మనం ముందుకు కొనసాగిస్తాము. నాకు ఫుల్ సపోర్ట్ అయితే చేయండి అన్న. ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. ఫుల్ నాకు సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.